నమస్తే, వెల్కమ్ టు విహార్ న్యూస్. తెలంగాణలో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. దీంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహ సమావేశాలు నిర్వహిస్తోంది. నేటి నుంచి వచ్చే నెల 21 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటుంది బీఆర్ఎస్. ఇందుకు గాను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహ సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించుకుంది. తెలంగాణ బి భవన్ లో నిర్వహించిన ఈ సమావేశ రూపకల్పనలో భాగంగా పార్టీ ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు. నేటి నుంచి జరగనున్న ఈ సమావేశాలు వచ్చే నెల 21 వరకు కొనసాగుతాయి. అలాగే ఈ సమావేశాలని విడతల వారీగా నిర్వహించాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. మొదటి విడతలో భాగంగా జనవరి నేడు ఆదిలాబాద్ లో, రేపు కరీంనగర్ లో, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి స్థానాలపైన ప్రధానంగా సమీక్ష ఉండే అవకాశం ఉంది. అనంతరం కొంత విరామం తీసుకుని మరల 16 నుంచి మీటింగ్లు నిర్వహించనున్నారు. పెద్ద లోక్సభ స్థానాలైన నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల సమావేశాలు 2 విడతలో సమీక్ష నిర్వహించాలని పార్టీ నిర్ణయించుకుంది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి బారస ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం ఎంచుకొని స్థానిక నాయకులతో సమావేశమై పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. మీటింగ్కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని కార్యాచరణను రూపొందిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ సమావేశాలకు ఆయా లోక్సభ నియోజకవర్గ పరిధిలో ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. For more updates, keep watching Vihar News.